లో టిటిడి టెంపుల్ ఉంది వెంకటేశ్వర స్వామిది, దానికి వెళ్తున్నాము. యాక్చువల్గా అది కట్టి 1 year అయింది అనుకుంటా. మా మమ్మీ వాళ్ళు లాస్ట్ టైం వెళ్ళారు కానీ నాకు వెళ్ళడానికి అవ్వలేదు. సో ఇవాళ వెళ్తున్నాము. ఇవాళ ఆ టెంపుల్ని చూపిస్తాం లోపల. విజయవాడ గుంటూరు ఇటు సైడ్ ఉండే వాళ్ళందరికీ రూట్ బాగా తెలుస్తుంది. వారధి అంటారు. యాక్చువల్గా విజయవాడ నుంచి గుంటూరు సైడ్ వెళ్ళడానికి 2 routes ఉంటాయి. ఒకటి వచ్చేసి హైవే మీద, ఇదే వారధి రూట్. ఇంకొకటి వచ్చేసి బ్యారేజ్ మీద ఉంటుంది, కృష్ణానది. ఇది కూడా కృష్ణానది మీదే ఉంటుంది, బట్ ఇది హైవే కనెక్టింగ్ రూట్. సో అదనమాట. ఈ రూట్ వచ్చేసి కరకట్ట రూట్ అంటారు. సో ఇంకా మనం బ్యారేజ్ దిగి కొంచెం లోపలికి వచ్చేసాక ఇంకా వెళ్ళే రూట్ అంతా ఇంతే, ఆల్మోస్ట్ టెంపుల్ వరకు ఇలానే ఉంటుంది. ఇది వచ్చేసి సింగిల్ రోడ్ అనమాట. సో ఒక సైడ్ అంతా వచ్చి కృష్ణానది ఉంటుంది, ఇంకో సైడ్ అంతా వచ్చేసి తోటలు ఉంటాయి, లైక్ అరటి తోటలు, గులాబీ తోటలు అన్నీ, లైక్ అంతా ఫీల్డ్స్ ఉంటాయి. మీకు ఇప్పుడు రైట్ సైడ్లో కనిపిస్తుంది చూడండి, అది కృష్ణానది, ఆ దూరంగా కనిపిస్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్ అంతా మనకి ఫార్మ్స్ ఉంటాయి. సో ఈ రూట్ అంతా అలానే ఉంటుంది ఆల్మోస్ట్ టెంపుల్ వెళ్ళే వరకు. పెరగడానికి, ఒళ్ళు తగ్గడానికి, ఒళ్ళు పెరగడానికి, బాడీ వెంకటేశ్వర స్వామి అక్కడ వేసారుగా ఆ బర్రెలు బఫెలోస్ ఫాలో తీసుకెళ్తారు. వాళ్ళు పాడేసేది వీడియోలు పెట్టి పడతా విన్నారు కదా, అలా ఉంటాయి అన్నమాట. అది నేను పెడుతున్నాను, ఎవరికి తెలీదు. సో అందుకే బ్యాక్గ్రౌండ్ నాయిస్ చాలా ఎక్కువ ఉన్నా పెట్టేశాను అనమాట, బాగుందని. సో ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాము. యాక్చువల్గా మేము చిన్న మిస్టేక్ చేసాము. ఏమంటే ఇట్లా రోడ్ మీద హైవే మీదకి రాగానే కొంచెం రాంగ్ రూట్లో వెళ్ళడం ఎందుకులే అని చెప్పి ఇట్లా నార్మల్గానే వెళ్ళేసరికి అది 10 kilometers వరకు యూటర్న్ లేదు. సో 10 kilometers ముందుకు వెళ్ళి యూటర్న్ తీసుకొని రావాల్సి వచ్చిందనమాట. వచ్చేసాం టెంపుల్కి ఫైనల్లీ. చాలా క్రౌడ్ ఉంది, పార్కింగ్ చూస్తే చాలా కార్స్, బైక్స్ అవన్నీ ఉన్నాయి. మరి లోపలే దర్శనం ఎంతసేపు టైం పడుతుందో తెలియదు. యాక్చువల్లీ చాలా ఎండగా ఉంది, మార్నింగే స్టార్ట్ అవ్వాల్సింది. బట్ ఇంకా అనుకోలేదు, ముందు రోజు అనుకుంటే ఎర్లీగా స్టార్ట్ అయ్యేవాళ్ళం. బట్ మేము మార్నింగ్ అనుకున్నాం, ఇంక ఇంట్లో పూజ అంతా చేసుకొని అందరు రెడీ అయ్యేసరికి టైం అయింది. చూడాలి ఎంత టైం పడుతుందో దర్శనానికి. చాలామంది ఉన్నారు జనాలు అయితే. లెట్స్ సీ.
సో ఫైనల్గా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. వెంకటేశ్వరం అయితే చాలా బాగున్నారు. సేమ్ తిరుపతిలో ఎలా డెకరేట్ చేస్తారో అలానే చేశారనమాట. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ కూడా. ఇంకా అండర్ కన్స్ట్రక్షన్, బట్ ఇప్పుడు వరకు అయితే కట్టినంత వరకు చాలా బాగుంది. సో అంతే గైస్, దర్శనం అయిపోయింది, చాలా బాగా అయింది. లేట్ అవుతుంది అనుకున్నాం కానీ క్రౌడ్ చూసి పార్కింగ్ చూసి బట్ చాలా ఫాస్ట్గా అయిపోయింది. బాయ్ నవమి దర్శనం నీకు ముందు గానే అయిపోయింది. ఒక 10 minutes పట్టిందేమో ఓవరాల్గా, అంతే. చాలా ఫాస్ట్గా అయిపోయింది, చాలా బాయ్. సో ఇంకా దర్శనం అంతా అయిపోయి మేము బయటకు వచ్చేసరికి 1:30 అయింది. మేము యాక్చువల్గా వెళ్ళేటప్పుడు ఫుడ్ తీసుకెళ్ళాము. సో ఇంకా అక్కడే కార్లో కూర్చొని తినేసి ఒకసారి స్టార్ట్ అయిపోయాం. లంచ్ టైం అయిపోయింది కదా అని చెప్పేసి. ఇప్పుడు మీకు ఒక బ్యారేజ్, కృష్ణ బ్యారేజ్ గ్లిమ్స్ చూపిస్తా చూడండి. ఇప్పుడు మీరు చూస్తుందంతా దుర్గగుడి, విజయవాడ దుర్గగుడి తెలిసే ఉంటుంది కదా మీ అందరికీ. సో ఆ దుర్గగుడి రూట్ అన్నమాట ఇదంతా. రైట్ సైడ్ కనిపించే కొండ అంతా అమ్మవారిది, ఆ దుర్గగుడి కొండ. లెఫ్ట్ సైడ్ వచ్చేసి కృష్ణ బ్యారేజ్ ఉంటుంది, కృష్ణా నది ఉంటుంది. సో ఈ రూట్ అంతా అదే. ఇంకా ఇంటికి వచ్చేసే రూట్లో మాకు దారిలో ఈ షాప్ కనిపించింది. ఈ మట్టివన్నీ అమ్ముతారు కదా, మట్టి కుండలు, మట్టి బొమ్మలు అవన్నీ. సో లాస్ట్ టైం దీపావళి అప్పుడు మా మమ్మీ డోర్ దగ్గర పెట్టడానికి 2 చిన్న చిన్న స్టూల్స్ లాంటివి తీసుకుంది. అది మీరు ఈ వీడియో లాస్ట్లో చూస్తారు. సో దాని మీదకి అప్పుడు పాట్స్ దొరకలేదన్నమాట, ప్లేట్స్ లాగా ఉండేవి. వాటి కోసం చూస్తున్నాము. సో అవి పర్చేస్ చేయడానికి ఇక్కడ ఆగామన్నమాట. అవన్నీ మీరు ఈ వీడియో లాస్ట్లో చూస్తారు. సో ఇక్కడ చూపించిన 2 తీసుకున్నాం అన్నమాట ఫైనల్గా. ఇంకా తీసేసుకొని ఇంటికి రీచ్ అయిపోయాము. సో మా భోగి డే అలా ఎండ్ అయిపోయింది. ఫస్ట్ డే ఆఫ్ ఫెస్టివల్ చాలా బాగా జరిగింది. ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసాక ఎక్కువ వ్లాగ్ షూట్ చేయడానికి అవ్వలేదు. సో ఇంటికి వచ్చి కొంచెం అలా పిక్చర్స్ తీసేసుకొని ఇంకా అలా అందరం రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయాము. ఇంకా ఆ రోజు నైట్ మా చెల్లి ముగ్గు వేసింది. నేను ఇంకా హెడేక్గా ఉండి బాగా తొందరగా నిద్రపోయాను. సో ఇవి మార్నింగ్ తీసుకున్న పాట్స్ అన్నమాట. ఈ స్టూల్స్ మీదకే తీసుకున్నాం. వీటిని ఎలా డెకరేట్ చేసుకున్నాం అనేది నెక్స్ట్ వ్లాగ్లో చూడండి. థ్యాంక్ యూ.